మేము గెలవంగానే అన్నీ అమలు చేస్తాం మీకు అన్నారు. ఇచ్చినావా మాకు తులం బంగారం? మా బిడ్డకి స్కూటీ ఇచ్చినావయ్యా, బట్టి విక్రమార్క ఇచ్చినవా? పోనీయలే. నా మొగడు వికలాంగుడు ఇప్పుడు 4000 ఇచ్చినవా? మా అత్తకు 2000 ఇచ్చినవా? 4000 ఇచ్చినవా? నాకు 4000 ఇచ్చినవా? తులం బంగారం ఇదేనా? నక్కిలీసు నీదేనా? మాటలు ఎందుకు మాట్లాడిర్రు? ఇవాళ మేమని ముంగడ పడుతున్నారు. అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసినాం ఒకటే ప్రాజెక్టు పట్టుకొని ఇది గుంగిపోయింది. దాసిన మొగడా ఏరుండు అని చచ్చిపోయిన బర్రెకు బుడ్డెడు పాలిచ్చాని ఆ చచ్చిపోయిన బర్రెను పట్టుకొని ఏడుతాను. మా అన్న చేసిండు. మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు, సచివాలయం కట్టించిండు, అమరవీర తుఫాను కట్టిండు, అంబేద్కర్ 125 అడుగులు అంబేద్కర్కి నన్ను కట్టిండు. దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు. దానికి ఎదురుగా అమరవీరుల తూపం. ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు. అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు. అయ్యా నువ్వు మిట్టోళ్ళు రైన్ వేసినవా? పిచ్చి బస్సు వేసినావు ఒకటి. బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు. మిట్టోళ్ళు రైలు వేసిండు. మా కేసీఆర్ మిట్రోల్ రైను 5 నిమిషాల పరీక్ష ఉంటే ఆడపిల్లలు పోతురు. మిట్రోల్ రైను, గుళ్ళు, గోపురాలు, ప్రాజెక్టులు. మా సారు అమెరికా నుంచి 33 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత రామన్నది. 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సరీ కాలేజీలు తెచ్చిండు. మీరున్న నాడు 2 లేవు. మేము చేసినాం. మేము గెలుస్తాం జూబిలీడ్స్లా. ఏ మొఖాలు ఎందుకు గెలుస్తారు? ఏం చేసిర్రు? మీ పని చూపిర్రు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము కించపడతాం. ఆయన మంచోడే కానీ ఆయన నిలబడ్డ బీచ్మెంట్ మంచిది కాదు. కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు. కారు అంటారు అంత జనం. కాబట్టి సునీతమ్మ గెలుస్తుంది. గులాబీ జెండా ఎగురుతుంది. మా గుండెల నిండా గులాబీ జెండా. సునీత గెలుస్తుంది ఖచ్చితంగా. ఇది కన్ఫర్మ్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సునీతమ్మ. ఎవరైనా మంచి లీరు మా కేతకు మంచి ఫోటో సరిపోయిందా? వాన వెలిసినట్టే ఉందా లేదా? అరే కూర్చోబెట్టరా బయట. ఇక నేను ఇంత చెప్పినాక ఇక నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా? పక్కానా ఇక 11 తారీఖు వచ్చుడేనా? ఆఖరి మాట. ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళ మీద ఒక షికాయత్ ఆగు, దండం పెడతా ఆగే ఒక్క నిమిషం ఆగి. హైదరాబాద్ వాళ్ళ మీద ఒక షికాయత్ ఉన్నది. ఏంటంటే మనోళ్ళందరూ మీకు గుండెల ప్రేమ ఉంటుంది, కేసీఆర్ రావాలని ఉంది, కానీ ఓట్లకు రారు మీరు. అట్లా కాదు, చదువుకున్న వాళ్ళు వచ్చినా రాపోయినా, కాలనీ వాళ్ళు వచ్చినా రాపోయినా, ఒక్కొక్కరు ఓటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఓటుకు రావాలి. ఏ గుర్తుకేయాలి? కారేనా? ఆకుపచ్చ చీర అవ్వేదో చెప్తలేదు. నువ్వే తల్లి వెనుకకు చూస్తున్నావు. నువ్వే తల్లి, నువ్వే. కారు మర్చిపోకు. 11 తారీఖు మన అభ్యర్థి మాగంటి సునీత తప్పకుండా గెలిపించండి. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి అంటే జూబ్లీహిల్స్కి వెళ్ళి మన జయత్రయాత్ర మొదలు కావాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ కేతక్క. ఇక నువ్వు ఇంత డేంజరస్ మాట్లాడుతున్నావు. నా మీద కేసు పెడతారు వాళ్ళు.